కీచక ఉపాధ్యాయుడి వ్యవహారం వెలుగు చూసింది. వనస్థలిపురంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న హేమకుమార్ కొంతకాలంగా 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని భయపెట్టాడు. ఉపాధ్యాయుడు వేధింపులు తాళలేక విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకుని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. హైదరాబాద్లో మరో కీచక ఉపాధ్యాయుడి వ్యవహారం వెలుగు చూసింది. వనస్థలిపురంలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న హేమకుమార్ కొంతకాలంగా 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే టీసీ ఇచ్చి పంపేస్తానని భయపెట్టాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకుని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. హైదరాబాద్లో ఈ కీచక ఉపాధ్యాయుడి వ్యవహారం గురించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఈ వ్యవహారంపై పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఆ టీచర్ ఎక్కడున్నాడు? కళ్యాణ్, ప్రస్తుతానికి పోలీసులు వనస్థలిపురం పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్ని నెలలుగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ఈ టీచర్ హేమకుమార్ అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా తీవ్రంగా లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రధానంగా తీవ్ర అసభ్య పదజాలతో కావచ్చు, లేకపోతే సూటిపోటి మాటలతో విద్యార్థిని పట్ల తీవ్రంగా వేధించడం కాకుండా ప్రతినిత్యం కూడా క్లాస్ లోకి వెళ్లే ముందు స్కూల్ ఆవరణలో కలబడినప్పుడు కూడా ఈ టీచర్ హేమకుమార్ సదరు విద్యార్థిని తీవ్రంగా వేధిస్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఆ తల్లిదండ్రులు చెప్పినట్లయితే టీసీ ఇచ్చి బయటకు పంపిస్తానని చెప్పి గత కొంతకాలం నుంచి కూడా విద్యార్థిని హేమకుమార్ బెదిరిస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పకుండా ఇన్నాళ్ల పాటు ఉండిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ హేమకుమార్ వేధింపులు తీవ్రం కావడంతో నిన్న రాత్రి సమయంలో తల్లిదండ్రులకు ఈ విద్యార్థిని 8వ తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. తర్వాత అదే టైంలో స్కూల్కి వెళ్లి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన అక్కడ స్థానికంగా ఉండే విద్యా సంఘాలు వెంటనే స్కూల్ వద్ద వచ్చి ధర్నా చేసి స్కూల్ మీద దాడి చేసి పూర్తిగా ఫర్నిచర్ అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తర్వాత హేమకుమార్ కూడా అదుపులో తీసుకున్న ప్రస్తుతానికి విచారిస్తున్నారు. దీనిపైన ఇంకా పూర్తిగా వివరాలు రాబడుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ రమేష్.